ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికే మహిమ కలిగినగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి, అక్కడే క్రీస్తు దేవుని కుడింబార్శ్యమున కూర్చుండి ఉన్నాడు. మనము మన పరలోకపు ఇల్లు గురించి దాహముతో ఉండాలి. క్రీస్తును చూడ్డకున్న సమయం సమీపమాయను. దేవుని ఫబరిలో దేవునితోనూ దూదులతోనూ పాత నిబంధన విశుద్ధులతోనూ క్రొత్త నిబంధన విశుద్ధులతో కూడా ఆనందముతో పాడి దేవుని స్తుతింపబో సమయం సమీపమాయను. పరలోక భవనమునికి చూడుము. మన పరలోక తండ్రి అక్కడే ఉన్నారు. మన రక్షకుడు కూడా అక్కడికే వెళ్ళారు. మరియు మన పరిస్థితి పరలోకము మందున్నది. అనేక నివాసములు కలవు. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవి. సంతోషించుడి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పరలోకమందు మీకు ధనము కలుగురు. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. మన పూర్వీకులు అబ్రహాము పరలోకం పైన కల్లేశారు. ఎబ్రియల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వాక్యము. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునికి సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారును గూడారములో నివసించు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము వరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రియ దేవుని బిడ్డ, మీ యొక్క కళ్ళు పరలోకపు దర్శనముతో నింబుడి. అప్పుడు కోటి కోటి కాలము యుగ యుగము దేవుని మందిరములో నివసించవచ్చు. ప్రపంచం మరియు దాని కోరికలు తొలగిపోతాయి, కానీ పరలోకపు ఇల్లు శాశ్వతంగా ఉండింది. యేసు మనకు వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వాక్యము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరిచిన ఏడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్దనుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఈ లోక జీవితంలో క్రీస్తు మీకు బంధువుగాను స్నేహితుడుగాను ఉండవలేను. ఈ అరణ్య ప్రయాణములో యేసు మీదే ఆధారపడి మీ పరిగెత్తు కడముట్టించుము. గాడ్